గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి విప్రీకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః వయసి గతే కామవికారః శుష్కే నీరే కాసారః క్షీణే విత్తే పరివారః జ్ఞాతే తత్వే సంసారః. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, సత్సంగత్వం సత్పురుషులతో కలిస్తే, నిస్సంగత్వం అంటే వస్తువుల యందు సంగము తగ్గుతుంది ప్రపంచమునందు. ఆ నిస్సంగత్వంలో ఏమొస్తుందయ్యా అంటే మోహము తగ్గిపోతుంది, నిర్మోహత్వం వస్తుంది. నిర్మోహత్వం వల్ల ఏమొస్తుందంటే ఒక తత్వము నిశ్చలంగా ఉంటాడు మానవుడు, ప్రతిదానికి కదిలిపోకుండా. మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, దుఃఖము రావచ్చు, ఆనందము రావచ్చు, మనిషి కదిలిపోకుండా నిశ్చలంగా ఉండే స్థితి ఏర్పడుతుంది. నిశ్చలతత్వం వస్తే ఏమవుతుందయ్యా, అదే జీవన్ముక్తి. అంటే ఆపద వచ్చినప్పుడు కృంగిపోవద్దు. పెద్ద పెద్ద ఆపదలు వస్తాయి, తట్టుకోలేనివి వస్తాయి, కానీ తట్టుకోవటమే ధర్మం. తట్టుకోకపోతే ఏమవుతుంది, మొత్తము అనేక విధములైన ఇంకా ఆపదలు వస్తాయి. ఒకటిగా ఆ వచ్చిన ఆపదలు తలచుకుని దాన్ని నిలువరించి ఎప్పుడైతే గట్టిగా నిలబెడతామో తక్కిన ఆపదలు ఆగిపోతాయి. ఈ ధైర్యమును చూసి తక్కిన ఆపదలు ఆగిపోతాయి. అదే జీవన్ముక్తి అన్నారు. వయసు గతేక కామ వికార. వయస్సు దాటిపోయిన తర్వాత కామం అన్నదానికి ఏమీ అర్థం లేదు. నీరంతా ఎండిపోయాక కాసారం అండి అంటే ఏముంది, ఉట్టి గుంట. నీళ్ళు ఎండిపోతే కాసారము కాదు. వయసు దాటిపోతే కామవికారము కాదు. డబ్బులన్నీ అయిపోతే పరివారము కాదు, ఎవరు బంధువులు రాదు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తులు, అది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఎప్పుడో శంకరాచార్యుల వారు చెప్పాడు. వయసి గతే కామ విహావికార, శుష్కే నీరే కాసార, క్షీణే విత్తే పరివార, జ్ఞాతే తత్వే సంసార. తత్వం తెలిస్తే నీకు సంసారం ప్రపంచమేమీ లేదు. ఇంకా ఆహా ఇంతే కదా ప్రపంచం అనుకుంటాడు తత్వం. మాకురు ధన జన యౌవన గర్వం, మాకురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాల సర్వం. మాకురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాల సర్వం. మాయామయమిదమఖిలం కృత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. వినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః. కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః. ఏమంటున్నాడు, దినయామిన్యో. దినం అంటే పగలు, యామిని అంటే రాత్రి. పగలు రాత్రి, అలాగే సాయం ప్రాతః. ఇవాళ సాయంత్రం అయింది, మళ్ళీ పొద్దున వస్తుంది ఉదయం. శిశిర వసంతం, ఇప్పుడు మనము హేమంతము, శిశిర ఋతువు. హేమంత ఋతువు కాగానే శిశిర ఋతువు వస్తుంది.
శిశిర ఋతువు కాగానే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. శిశిర ఋతువు ఋతువుల్లో చివరిది, వసంతము మొదటిది. ఎప్పుడు సాయంత్రం అయితే పొద్దునైతే మళ్ళీ సాయంకాలం, శిశిరమైతే మళ్ళీ వసంతం, వసంతమైతే మళ్ళీ ఋతువు. ఇదిలా తిరుగుతూనే ఉంటుందిరా. కాల క్రీడతి గచ్చత్యాయు, కాలము మనతో ఆడుకుంటున్నది అనే విషయం మర్చిపోతున్నాం మనం. గచ్చతి ఆయు, ఆయువు గడిచిపోతూ ఉన్నది. తదపి నముంచతి ఆశావాయు, అంతా అయిపోయింది అనుకున్నా కూడా ఆశ అనేది తీరదు మనిషికి, అది లాగుతూనే ఉంటుంది. అందరూ మామూలు సహజంగా చెప్పుకునే మాట, ఏం తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవరు పిల్లనిస్తారు నాయన అంటే, పిల్లని ఇస్తే చేసుకుందామని అంటే నాకెందుకురా అని వస్తే వచ్చినట్టు, నాకెవరు ఇస్తారు నాయన అంటే ఎంతో ఇస్తే చేసుకుందామని అనుకుంటున్నాడని. అంటే ఏమైపోతున్నాడు మానవుడు? చెప్తున్నాడు, కాతే కాంత కాతే కాంత ధనగత చింత, కాతే కాంత ధనగత చింత, పాతుల కింద వనాస్తి నియంత, జగతి సజ్జన సంగతి రేఖ, భవతి భవార్ణవతరణి నౌకా. ఎవరు భార్య, ఏమిటి ధనము? ఓ వాతుల